హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. ఇవాళ కన్నప్ప మూవీ గురించి మాట్లాడుకుందాం. కన్నప్ప స్టోరీ అనగానే ఈసారైనా ఒక మంచి సినిమా తీశాడేమో మంచు విష్ణు అని జెన్యూన్గా అనుకున్నా. కానీ అది కేవలం నా పొరపాటని రియలైజ్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. మూవీ స్టార్ట్ అయిన కాసేపటికి అర్థమైపోయింది. మూవీ ఓపెనింగే విష్ణు వాళ్ళ ఇద్దరు కూతుర్లతో ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ ట్యూన్ బాగుంది, మీనింగ్ బాగుంది, సాంగ్ ఉన్న పర్పస్ కూడా బాగుంది. కానీ సాంగ్లో ఉన్న పిల్లలకే డ్యాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ రావు. వాళ్ళకి రావు కాబట్టి స్కోప్ ఉన్నా కూడా డ్యాన్స్ మూమెంట్స్ లేకుండా కంపోజ్ చేశారు. పెట్టిన 2 మూమెంట్స్ కూడా వాళ్ళకి వెయ్య రాలేదు. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి రావట్లేదనేది చూసేటప్పుడు క్లియర్‌గా అర్థమైతుండే. మూవీ స్టార్టింగ్ సీన్‌లోనే తిన్నడి చిన్నప్పటి క్యారెక్టర్ కోసం విష్ణు వాళ్ళ కొడుకుని పెట్టారు. ఆ పిల్లగాడి యాక్టింగ్ గూడా ఓకే. చిన్నోడు కాబట్టి యాక్సెప్ట్ జేయొచ్చు. కానీ ఆ స్లాంగ్ ఏంట్రా అయ్యా! నువ్వు తీసేదేం మూవీ? చేసేదేం క్యారెక్టర్? ఆ డైలాగ్ డెలివరీ స్లాంగ్ ఏంటి? ఏదో ఫారెన్ పిల్లగాడిని తీసుకొచ్చి వచ్చీ రాని తెలుగులో డైలాగ్స్ జెప్పించినట్టు. 13th సెంచరీ గూడెం పిల్లగాడు విత్ ఫారిన్ స్లాంగ్ ఏంట్రా బాబు! రాకపోతే ఎవరితో అయినా డబ్బింగ్ జెప్పించుకోవచ్చు కదా అనిపించింది. నాకైతే అస్సలెక్కలేదు. మీకు జెన్యూన్‌గా మూవీ మీద రెస్పెక్ట్ ఉంటే, ఆడియన్స్‌కి మంచి అవుట్‌పుట్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉంటే, నువ్వు కాస్ట్ చేసే యాక్టర్స్‌ని కూడా అట్లే చూజ్ చేసుకుంటావు. లేదు నీయోలనే పెట్టుకోవాలి అని ఫిక్స్ అయితే, వాళ్ళని అట్‌లీస్ట్ కొంచెమైనా ట్రైన్ చేయించాలి అనుకుంటావు. అన్‌ఫార్చునేట్‌లీ ఆ 2 లేవు. ఇక నువ్వు ఎవడి కోసం తీసినట్టు మూవీ? ఎందుకు బయట ఇలాంటి డైలాగులెయడం? సో, స్టార్టింగే ఈ క్లారిటీ అయితే వచ్చేస్తది. మూవీ మీద గానీ, ఆ స్టోరీ మీద గానీ నీకెలాంటి రెస్పెక్ట్ లేదు. నువ్వు సినిమా తీయాలి, నిన్ను నీ వాళ్ళని జూయించుకోవాలి అండ్ రిటర్న్ నీకు డబ్బులు రావాలి. ఇదే మన టార్గెట్. ఈ అరాచకాలు అక్కడితో ఆగలేదు. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఒక 2 అవర్స్ పైగా ఈ నేరాలు, ఘోరాలు నడుస్తనే ఉంటాయి. సరే కాసేపు ఆ పిల్లల క్యారెక్టర్స్ పక్కన పెడదాం. స్టోరీ దగ్గరికి వెళ్దాం. మనకు తెలిసిన యాక్చువల్ కన్నప్ప పార్ట్ లాస్ట్‌లో వస్తది. అది ఓకే. ఇన్‌ఫాక్ట్ బావుంది గూడా. కానీ ఇక ముందు 2 గంటలు కల్పితం అన్నాం గదా అని మరీ ఘోరంగా ఏది పడితే అది కలిపేయడమేనా? కొంచెమన్నా సెన్సిబుల్‌గా ఉండాలిగా. పోనీ నువ్వు కలిపిందైనా నీట్‌గా తీసినవా? ఒక క్లారిటీ ఉందా? గూడెమంటావు, ప్రజలంటావు, కాపాడేస్తానంటావు. కనీసం ఒక్కసారైనా ఆ గూడెంని గానీ, ఆ గూడెంలో జనాలను గానీ చక్కగా జూయించినవా? కనీసం ఎవరికైనా ఏమైనా డైలాగ్స్ గానీ, సీన్స్ గానీ రాసినవా? లేదు. ఒక గ్రౌండు, అందులో ఒక పెద్ద గోడ, దాని మీద విగ్రహం, ముందు నిల్చోడానికి జనాలు. ఖతం. అంతే ఇగ. వాళ్ళట్లా జస్ట్ నిలబడతారు. నువ్వే నీకు నచ్చింది నడిపిస్తావు. సరే అది గూడా పోనీ. యుద్ధమన్నావు, వేలు, లక్షలు సైన్యమన్నావు. సెన్సుందా? 13వ శతాబ్దం గూడెంలు అంటే అసలు ఒక్కో గూడెంలో ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? ఎంతమంది జనాలుంటారు? అసలప్పట్లో మొత్తం పాపులేషన్ అయినా ఎంతుంటది? వాళ్ళ మీదికి లక్షల మంది సైన్యం ఎందుకొస్తారు? సరే నీకు నచ్చిందేదో కలిపినావు అనుకుందాం. కానీ తీరా యుద్ధం వచ్చేసరికి ఏం చూయించినావు? అది యుద్ధమా సామి? చూసే మా కర్మ కాపోతే? 'బాహుబలి', 'కంగువ', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'శ్రీ మంజునాథ' ఇలాంటి మూవీస్ అన్నిట్లో నుండి నచ్చిన సీన్స్ తీసుకొచ్చి పెట్టుకొని, సొంతంగా ఏదో రాసేసాం, తీసేసాం, కలిపేసాం అంటే హౌ? ఎట్లా? అండ్ 'కన్నప్ప ఆర్ తిన్నడి గత జన్మ' అని ఒక ఎపిసోడ్ కలిపారు సార్. వీళ్ళ కల్పితాలు తగలయ్యా! ఎంత గలీజ్‌గా కలిపారో! అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే, మూవీ అంటేనే యాక్టింగ్. అది అందరికి తెలిసిందే. కానీ యాక్టింగ్ జేస్తున్నారు అన్న ఫీల్ తెలియకుండా చెయ్యడం అండ్ తీయడమే గదా టాలెంట్. కానీ ఇందులో అలా గాదు. క్లియర్‌గా అర్థమైతుంటది చాలా సీన్స్‌లో. ఫైటింగ్ సీక్వెన్సెస్‌లో పైపైన చిన్న చిన్నగా ముట్టుకోవడం, కొట్టినట్టు చేయడం, హై పిక్చర్ క్వాలిటీ ఉన్న సీరియల్ జూస్తున్న ఫీలొచ్చింది నాకు. అంటే బేసికల్లీ చిరాకొచ్చింది. మూవీలో గూడెంలు మారుతుంటే, యుగాలు మారుతుంటే, అక్కడ ఇక్కడ మనుషులు మారుతుంటారు గానీ, లొకేషన్స్ మాత్రం మారవు. అదేం మ్యాజిక్కో అర్థం గాలేదు. ఏ సీన్ అయినా అన్నీ ఒకే సేమ్ గ్రౌండ్స్‌లో తీసినట్టు తెలుస్తుంటది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఓకే అనిపించింది. కొన్ని సీన్స్‌లో బావుంది. కొన్ని సీన్స్‌లో బాలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటేనే సిట్యుయేషన్, సీన్, టైమింగ్, మూవీ కాంటెక్స్ట్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. కానీ ఈ మూవీ ప్లాట్ రన్ అయ్యేది 13వ శతాబ్దం. మ్యూజిక్ మాత్రం మోడర్న్ ఏజ్ రన్ అయితుంటది. మరీ గలీజ్‌గా 'మోహన్ బాబు' ఇంట్రడక్షన్‌లో ర్యాప్ మ్యూజిక్ పెట్టారు. కొంచెం కామన్ సెన్స్ వాడండన్నా ప్లీజ్. సాంగ్స్ ఆర్ గుడ్. ఎస్పెషల్లీ దేవుడి మీద అండ్ హిస్టరీ కన్వే చేయడానికి ఉన్న సాంగ్స్. కాకపోతే హీరోయిన్‌తో సాంగ్సే ఈ మూవీలో ఎందుకు అనేది అర్థం కాలేదు.
చెప్పేదేమో పిల్లలకి మన హిస్టరీ తెలియాలి, పిల్లలందరూ ఈ మూవీ చూడాలి, అందుకే తీసినాం అని. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం ఏవో పనులు అన్నట్టు అనిపించింది. 2 గంటలు ఈ అట్రాసిటీస్ అన్ని తట్టుకొని నిలబడగలిగితే అప్పటికే చూసే మనకి దేవుడి మీద నమ్మకం తగ్గుతుంటది. నిజంగా దేవుడుంటే మనల్ని ఇంత టార్చర్‌కి వదిలేస్తాడా అనుకునే టైంకి అప్పుడు మునిగిపోతున్న ప్రాణాల్ని కాపాడడానికి నిజంగానే దేవుడిలా వస్తాడు మన 'రెబెల్ స్టార్' డార్లింగ్ 'ప్రభాస్ అన్న'. ఇక్కడి నుండి మూవీ ఫ్లో చేంజ్ అయితది. ఇట్ విల్ గెట్ బెటర్. 'ప్రభాస్ అన్న'ని చూస్తుంటే నిజంగానే డివైన్ వైబ్ వస్తుంటది. 'మోహన్ బాబు' అండ్ 'ప్రభాస్ అన్న' ఎపిసోడ్ బావుండే. వాళ్ళిద్దరి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అండ్ ఎక్స్‌ప్రెషన్స్. కానీ మళ్ళీ మధ్యలో తిన్నన్ని చూడక తప్పదు. అలా కాసేపు అందరిని కదిలించి మూవీని అండ్ మనల్ని గట్టెక్కించి ఆయన వెళ్ళిపోతాడు. సో, ఆ పార్ట్ అంతా బావుంటది. అండ్ ఇక్కడి నుండి తిన్నర్‌లోని భక్తుడు బయటికొస్తాడు. తర్వాతంతా శివమయంలా మారిపోతది మూవీ ఫ్లో. ఇక క్లైమాక్స్ వరకు అదే ఫ్లోలో శివుడి ఆర్ శివలింగాల, త్రిశూల ఇమేజెస్, సాంగ్స్, భక్తితో కూడిన ఒక హై ఒస్తది. మూవీకొచ్చినందుకు ఈ లాస్ట్ 5 మినిట్స్ మాత్రం న్యాయం జేశారు. అండ్ పరమభక్తుడిలా మారిన తిన్నడు తన కళ్ళను తీసి లింగానికి పెట్టే పార్ట్‌తో కలిపి ఒక మంచి క్లోజర్ ఇచ్చారు మూవీకి. అయితే మూవీలో కొన్ని డైలాగ్స్ ఆర్ రియల్లీ గుడ్. మనలోని మూర్ఖత్వాన్ని, గుడ్డి నమ్మకాల్ని, అహాన్ని ప్రశ్నిస్తూ ఆలోచింపజేసేలా ఉంటాయి. డైలాగ్స్ అన్నీ నేను రివీల్ చెయ్యను గానీ ఒక్కటైతే చెప్తా. మీరు పుట్టింది మీ తల్లి గర్భంలో నుండే, నేను పుట్టింది నా తల్లి గర్భంలో నుండే. పవిత్రమైన తల్లి గర్భానికే అపవిత్రమా? అంటరానితనమా? అన్న డైలాగ్ ఈజ్ రియల్లీ థాట్ ప్రొవోకింగ్. ఇలాంటివి కొన్నుంటాయి మూవీలో. ఐ అప్రిషియేట్ థాట్. సో, ఓవరాల్‌గా 'కన్నప్ప' మూవీ ఫస్ట్ 2 అవర్స్ కంటెంట్ లేకుండా టైమ్ వేస్ట్ జేసి, జనాలను టార్చర్ చేసే బదులు ఓన్లీ ఒక 1-1.5 అవర్ ఓటీటీ కంటెంట్‌లా తీసుంటే చాలా బావుండేది. పెద్ద హిట్ అవుతుండేది అని నాకనిపించింది. థాట్స్ ఆల్ అబౌట్ 'కన్నప్ప' మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.